టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో డిసెంబర్ 9వ తారీఖు సోమవారం. ఈరోజు అష్టమి అనేది ఉదయం 8 గంటల 3 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం నవమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి పూర్వభద్ర నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 57 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది ఉంటుంది. ఇక ఈరోజు మరి అష్టమి ఉదయం 8 గంటల 3 నిమిషాల తర్వాత నవమి అనేది, ఈ నవమి కూడా మర్నాడు వేకువజామునే 6 గంటల 1 నిమిషానికి వెళ్ళిపోతుంది. అంటే తెల్లవారితే 10వ తారీఖు అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈరోజు అష్టమి, నవమి 2 తిథులు కూడా ఒకే రోజు ఉంటాయనేది గుర్తుంచుకోవాలి. ఇక ఈరోజు మనం ఏదైనప్పటికీ కూడా అమ్మవారికి సంబంధించిన పూజలు మనకి ఉపయుక్తంగా ఉండటం, ముఖ్యంగా లలిత సహస్రనామ పారాయణ అనేది మనకి మేలు చేసే అంశంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఇప్పుడు మనము ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం అనుకూలకంగానే ఉండటం అనేది ఉంటుంది, కానీ ఖర్చులు కూడా అధిక భాగం అలానే సంప్రాప్తించడం అనేది కూడా ఉంటుంది. వేటిని వదులుకోవాలో, వేటిని స్వీకరించాలో తెలియని ఒక అగమ్య గోచర పరిస్థితి ఎదురు కావటము కూడా అలానే ఉంటుంది. ప్రయాణాలు చేయాలో, ప్రయాణాలు మానాలో ఓ పట్టాన ఒక స్పష్టమైన వైఖరికి రాలేకపోవటం అనేది కూడా జరుగుతుంది. మనకి ఊరటించే అంశం ఏంటంటే కనుక ఆర్థికంగా ఎప్పుడు ఏదో రకంగా వెసులుబాటు అవుతూ ఉండటం, ఎంత పెద్ద ఇబ్బంది నుంచి అయినా సరే చివరి నిమిషంలో బయటపడుతూ ఉండటం, అది ఈరోజు కూడా దానికి మినహాయింపుగా అయితే ఉండదు. ఈరోజు మీకు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు ప్రయోజనాన్ని ఇస్తాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా అనుకూలమైన రోజుగానే చెప్పవలసి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు, కొత్త వస్తువులను సంపాదించుకుంటారు, కొత్త వ్యక్తులను కలుసుకుంటారు, ప్రయోజనాత్మకమైన పనులకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా వారి యొక్క కోరికలు సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. ఇప్పటికే విదేశాల్లో ఏదైనా సరే మరి ఉద్యోగాల కోసం వేచి ఉన్న వాళ్ళకి కూడా ఒక్కోసారి అనుకోని శుభ వర్తమానాలు అందే పరిస్థితి అయితే కనపడుతోంది. ఇక ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా అందులో చాలా వరకు పూర్తి చేయగలుగుతారు. చిన్న అవాంతరాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ అధిగమించి ముందుకెళ్ళగలుగుతారు. సంతానపరంగా సుఖం లభిస్తుంది, కానీ ఎముకలు కీళ్ళకి సంబంధించిన కానీ, ఇటు చర్మానికి సంబంధించిన కానీ ఏమైనా సరే చిన్న ఇబ్బందులు వాటిల్లచ్చు. ఇక మిగతావన్నీ కూడా సంతృప్తికరంగానే సాగిపోతాయి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు కొంత అగమ్య గోచరంగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. అంటే మనసు ఎంత ఉల్లాసంగా ఉంచుకుందాం అనుకున్నప్పటికీ కూడా అటు అనారోగ్యము, మరి అవతల వ్యక్తుల యొక్క ఒత్తిడో, ఇలా ఏదో రకంగా కొంత మనము మానసికంగా చెదిరే పరిస్థితి నెలకొంటుంది. డబ్బు ఖర్చు ఇవన్నీ ఎప్పటి ప్రకారంగానే మీకు మరీ ఇబ్బంది కలిగించే అంశాలుగా పరిణమించవు. కొత్తగా వివాహం కావాలని కోరుకునే వారికి, పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు అధిక భాగం మంచి ఫలితాలు ఇవ్వటం అనేది అయితే కనిపిస్తోంది. ఈరోజు మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచి జరుగుతుంది. సింహరాశి వారికి అయితే కనుక మంచి చెడు మిశ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏవైనా సరే బయట నుంచి రావాల్సినవి సకాలంలో రాలేకపోవటం, ముఖ్యంగా ఈ ఫైనాన్స్, బ్యాంకింగ్ ఇలాంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి ఏవైనా సరే కొంతవరకు ఇబ్బందులు, ఒత్తిళ్ళు
పెరిగిపోవటం అనేది అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. మనకి దాంతో పాటుగా ఆరోగ్యరీత్యా కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టడం, పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడటం అనేది కూడా సంప్రాప్తించొచ్చు. కొత్తగా భూములు గానీ, ఇల్లులు గానీ కొనాలనుకుంటే దానికి మాత్రం ఈరోజు అనుకూలతగానే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మఖా నక్షత్రం, ఉత్తర నక్షత్రం వాళ్ళకి ఈరోజు అనుకూలంగా మరింత ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. కన్యా రాశి వారికైతే గనక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్ట్నర్‌షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి కొంత అపార్థాలకు తావిచ్చే సంఘటనలు చోటు చేసుకోవచ్చు. ప్రేమ పెళ్లి కోసం ఉరకలెత్తుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఆ ఉత్సాహాన్ని ఆపేయకుండా గట్టిగా ఈరోజు ప్రయత్నించినట్టయితే వారు మనోరథాలు ఫలిస్తాయి. ఇక ఇదే కన్యా రాశిలో జన్మించి మరి ఎవరైనా సరే కొత్తగా సంతానం కావాలని కోరుకునే వారికి ఈరోజు ఎంతో కొంత అనుకూలత కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారికైతే కనుక ఈరోజు వైవిధ్యభరితంగా, సంతోషదాయకంగా ఎక్కువ ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఒక వర్తమానం అనేది మీకు మాదానందాన్ని కలిగించడం అనేది ఉంటుంది. ఇక సహజసిద్ధంగా ఎవరైతే ఒక వ్యక్తి గురించి మీకు ఏదైనా సరే ఒక రహస్యం ఏదైతే మీకు తెలుస్తుందో అది మీరు మీసం మేలేసుకునేలాగా ఉండటం అనేది, లేదా మీకు పర్సనల్గా ఉండే ఏదైనా సరే ఒక ఈగో అనేది ఏదైతే ఉంటుందో దాన్ని చల్లార పెట్టేదానిలాగా కూడా ఉండొచ్చు. కనుక ఏదైనా సరే ఈరోజైతే కనుక కొంత మానసికంగా కొంత మనం భుజాలు ఎగరేసేలాగా ఆనందాన్ని పొందటం అనేది అయితే కనిపిస్తుంది. సంతానపరంగా కూడా కొంతవరకు సంతృప్తికరమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు కొంత జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు కనిపిస్తుంది. సంతానపరంగా కూడా ఏదైనా సరే కొంతవరకు చికాకులు ఎదుర్కోవటం అనేది అయితే కనిపిస్తుంది. కానీ కేవలం మనం ఏదైనా సరే భూములు కానీ, ఇల్లులు కానీ కొనాలి అనుకుంటే దానికి సంబంధించిన వరకు అనుకూలత అనేది ఉంటుంది. పైగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజైతే అనుకూలమైన ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. ఇక వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మటుకు కొంత శ్రద్ధ అవసరం. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు తీసుకునే ఏ నిర్ణయమైనప్పటికీ కూడా మంచి చెడు సమానంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో ఒక సమస్య బదిలితే మరొక సమస్య చుట్టుకోవటం, దానివల్ల మనం మనసుని నియంత్రణగా ఉంచుకోలేకపోవటం, ఏదైనా సరే చేయవలసిన పనుల్ని సకాలంలో చేయలేకపోవటం, దానివల్ల కొంతవరకు నష్టాలు ఎదుర్కోవటం, ఈ రకంగా కొంతమంది మానసికంగా కుంగేలాగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక కానీ దైవవశాత్తు దైవ బలం వల్ల ఎలాంటి ఉపద్రవం ఉన్నప్పటికీ కూడా దాని నుంచి మీరు బయటకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పూర్వాషాఢ నక్షత్రం వారికి ఎక్కువగా అనుకూలత ఉంటుందని చెప్పవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు నిన్నటితో పోలిస్తే కొంతవరకు అనుకూలమైన వాతావరణం అనేది అయితే కనిపిస్తుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించడం అనేది, అలాగే గతంలో చేసింది ఏదైనా సరే మన పొరపాటు అవ్వచ్చు, అవతల వాళ్ళు మనం అపార్థం చేసుకున్న విధానం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఈ ఇరువురి మధ్య కూడా ఈరోజు ఎంతో కొంత సయోధ్య ఏర్పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దగ్గర ప్రయాణాలు ప్రోత్సాహాన్ని ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. మధ్యవర్తిత్వంతో చేసే వారికి కూడా ఈరోజు లాభకరంగా ఉంటుంది. ఈరోజు ఎక్కువగా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో అచితుచి అడుగు వేయటం అనేది మంచిది. సాధ్యమైనంత వరకు కూడా కొత్త వాటి మీద మీరు దృష్టి సారించకుండా ఉన్న వాటితో సంతృప్తికరంగా వెళ్ళిపోవటం అనేది మంచిది. అమ్మగారు లేదా నాన్నగారి ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సంతానపరంగా మాత్రం ఎంతో కొంత ఊరట లభిస్తుంది. ఈరోజు
ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మీకు ప్రయోజనాన్ని ఇస్తాయి. మీనరాశి వారికైతే కనుక ఈరోజు ఒకంత బద్ధకం ఆవహించడం అనేది కనిపిస్తుంది. చేద్దాంలే, చూద్దాంలే అని కొంతవరకు వాయిదా వేసే తత్వం కూడా ఏర్పడొచ్చు. ఈరోజు నలత, ఏదో తెలియని నలత, ఏదో తెలియని అసౌకర్యం అనేది మీరు భావించవచ్చు. ఇక ఆర్థిక వ్యవహారాలు సజావుగానే సాగిపోతాయి. ఉద్యోగాల్లో మార్పులు ఒక్కోసారి ఏర్పడొచ్చు. ఇక మొత్తం మీద చూసినట్టయితే గనక మిశ్రమ ఫలితాలుగా చెప్పవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.